Hello guys, my name is Tanay Kashyap. Welcome to Tanay Reviews. Today review of Satyam Sundaram. మూవీ చూసా నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే నాకు బాగా నచ్చింది. రీసెంట్ టైమ్స్ లో మంచి లైట్ హార్టెడ్ ఫీల్ గుడ్ మూవీ చూసాను ఫీలింగ్ అయితే వచ్చింది. మూవీ అంతా మంచి ఎమోషన్స్ తోను మంచి కాన్వర్సేషన్స్ తోను స్టోరీ అలా స్లోగా నరేట్ చేసుకుంటూ మంచి విలేజ్ విజువల్స్ తోను మూవీ బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ముందు చెప్తున్నాను, ఈ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి ఏముండదు. పెద్ద కామెడీ సీన్స్ లేదా ఫుల్ లవ్ ట్రాక్ సాంగ్స్ ఇలాంటి పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయకని ఇట్స్ ఎ సింపుల్ ఫీల్ గుడ్ మూవీ. అంటే మంచి లైట్ హార్టెడ్ ఎమోషన్స్ తోను మంచి డ్రామాతోను మూవీ ఉంటుంది అన్నమాట. అండ్ మూవీ డైరెక్ట్ చేసింది ఎవరో కాదు, సి ప్రేమ్ కుమార్. ఈయన 96 మూవీకి డైరెక్టర్. ఆయన కెరీర్ లో ఇప్పటిదాకా రెండు సినిమాలు, అదే 96 అండ్ ఇప్పుడు సత్యం సుందరం. అఫ్ కోర్స్ మధ్యలో జాను అని ఒక తెలుగు సినిమా తీశారు, 96 రీమేక్ గా తీశారు. సో ఆ మూవీని పక్క పెడితే ఈసారి మళ్ళీ ఆయన ఓన్ స్టోరీతోను సత్యం సుందరం మూవీ అయితే తీశారు. అండ్ ఈ మూవీ కూడా 96 మూవీ లాంటిదే. 96 మూవీ అంతా వన్ డే లో జరిగే స్టోరీగా చూపిస్తారు. అండ్ ఇప్పుడు సత్యం సుందరం మూవీ కూడా సేమ్ కాన్సెప్ట్, వన్ డే లోనే జరిగే స్టోరీ అంతా. అండ్ మూవీ అంతా కాన్వర్సేషన్ మీద బేస్డ్ అయ్యే స్టోరీ నడుస్తుంది. అంటే మూవీలో పెద్ద మూవ్మెంట్స్ అంటే ఏమి ఉండవు. క్యారెక్టర్స్ మధ్య జరిగే కాన్వర్సేషన్ స్టోరీ నడిపిస్తుంది. అండ్ అందులోనే మంచి ఎమోషన్స్ కు క్రియేట్ చేస్తుంది. సో ఈ మూవీ మొత్తంలో మంచి హై అనిపించే సీన్స్ కానీ లో అనిపించే సీన్స్ కంటే ఏమి ఉండవు. మంచి ఫీల్ గుడ్ అనిపించేలాంటి సీన్సే ఉంటాయి. సో ఈ మూవీ ఫస్ట్ హాఫ్ సింపుల్ గా స్టోరీని అలా స్టార్ట్ చేసి మెల్లమెల్లగా స్టోరీ నడిపిస్తూ క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ అండ్ ఇంకో పక్క మంచి విలేజ్ విజువల్స్ ఉంటాయి. విలేజ్ ని చాలా అందంగా చూపించే కొన్ని విజువల్స్ నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ ఇంట్రో బ్లాక్ కూడా మూవీ తగినట్టుగా పర్ఫెక్ట్ గా పెట్టుకున్నా. అండ్ సెకండ్ హాఫ్ లో సేమ్ మంచి ఎమోషన్స్ తో అలా నడిపిస్తారు. ఎమోషన్స్ అని చెప్పి పెద్ద డ్రామా ఎక్కువగా ఏమి ఉండదు, లైట్ హార్టెడ్ గా ఉంటుంది, బట్ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. మంచి ఫీల్ గుడ్ అనిపించే సీన్స్ ఉంటాయి, అలానే ఎమోషనల్ అనిపించే సీన్స్ కూడా వస్తాయి. మూవీలో స్టోరీకి క్యారెక్టర్స్ కి ఎంత బాగా కనెక్ట్ అవుతారో ఆ మూవీలో చూపించే ఎమోషనల్ సీన్స్ కూడా అంతే బాగా కనెక్ట్ అవుతారు. నా వరకైతే ఎమోషనల్ సీన్స్ కానీ మంచి ఫీల్ గుడ్ సీన్స్ కానీ నాకైతే బాగానే వర్కౌట్ అయింది. సో సెకండ్ హాఫ్ కూడా కాన్వర్సేషన్ మీద స్టోరీ నడిపిస్తూ ఎక్కడ కూడా బోర్ కొట్టినట్టు కనిపించకుండా మంచిగా నడిపించారు స్టోరీని. అండ్ ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ కు మంచి ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. అండ్ పర్ఫార్మెన్స్ కి స్కోప్ కూడా ఉంది. సో మూవీ అయితే నేను మంచిగా కనెక్ట్ అయ్యాను. ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి మూవీ తగినట్టుగా పర్ఫెక్ట్ ఎండింగ్ అయితే పెట్టారు. అండ్ సినిమా మొత్తం చూసాక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాను ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్స్, అరవింద్ స్వామి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఒక కామన్ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారు. అండ్ కార్తిక్ క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్ యొక్క ఇన్నోసెన్స్ కానీ అండ్ ఆ క్యారెక్టర్ యొక్క డిజైన్ కానీ చాలా బాగుంది. అండ్ పర్ఫార్మెన్స్ కి మంచి స్కోప్ ఉంది. అండ్ ఆ స్కోప్ ని ఎక్కడికో వేస్ట్ చేసుకోకుండా పర్ఫెక్ట్ గా పర్ఫార్మెన్స్ అదరగొట్టారు. ఇంకే మూవీలో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే ఇచ్చారు. మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ కూడా ఉన్నాయి. అండ్ ఆ పర్ఫార్మెన్స్ స్కోప్ కు అందరూ యూజ్ చేసుకుని అందరు యాక్టింగ్ చాలా బాగుంది. కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్, ప్రొడక్షన్ వాళ్ళు పర్ఫెక్ట్ గా సెట్ అయింది, మూవీ తగినట్టుగా ఉంది. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ అయితే అదరగొట్టారు. మెయిన్లీ విలేజ్ విజువల్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. మ్యూజిక్ బై గోవింద్ వసంత, మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చారు. అండ్ మధ్యలో ఎమోషనల్ సీన్స్ లో కూడా మంచి మ్యూజిక్ అందించారు. ఇంకా కమింగ్ టు రిటర్న్ అండ్ డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్, హీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. ఒక వన్ డే లో జరిగే స్టోరీలో జస్ట్ ఓన్లీ కన్వర్సేషన్ బేస్డ్ గా లైట్ ఆడే ఎమోషన్స్ తో మంచి ఫీల్ గుడ్ సీన్స్ తో మూవీ ఎక్కడికో బోర్ కొట్టుకున్నా మంచిగా ఎంటర్టైన్ చేశారు. అండ్ ఎక్కడ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ గట్రా ఏమీ లేదు. అంటే హై కామెడీ సీన్స్ కానీ రొమాంటిక్ సీన్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ ఇలాంటి ఏ సబ్జెక్టులు లేకుండా జస్ట్ ఒక మంచి ఫ్యామిలీ డ్రామా మూవీగా మంచి ఫీల్ గుడ్ ఎమోషన్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేటట్టుగా రాసుకున్నా. సో తప్పకుండా డైరెక్ట్ గా ఈ విషయంలో అప్రిషియేట్ చేయొచ్చు. సో ఓవరాల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఏమి లేకుండా జస్ట్ ఓన్లీ ఫ్యామిలీ డ్రామా ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటే సత్యం సుందరం మూవీ మాత్రం మిస్ అవ్వకండి. ముందే చెప్తున్నాను, కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి ఏమి లేదు, పెద్ద ఎమోషనల్ సీన్స్ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇట్స్ జస్ట్ ఏ ఫ్యామిలీ ఫీల్ గుడ్ మూవీ అంతే. అంతేగా సత్యం సుందరం మూవీ చూసా నా ఒపీనియన్ అయితే ఇదే. అండ్ ఈ మూవీ చూసా మీకే అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నట్టు తనే రివ్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటే వెంటనే కొట్టేయండి. జై హింద్.